సో సో అయితే ఇవేవి ఉండవు. ఈ యొక్క ఏది ఇంద్రుడు వరుడు గివే ఉంటాయి, సోమరసము గీమరసం గివే ఉంటాయి. ఎందుకంటే వాడు ఊకే సోమరసం తాగేవాడు, సురాపానం తాగేవాడు. సురాపానం అంటే మత్తు కలిగిస్తుంది, అందుకని వాళ్ళని సురులు అన్నారు. సురులు అంటే అదే దేవతలు అని. వాడికి ఏంటంటే అదే వాడు గొప్ప అనుకునేటోడు. ఇక బ్రహ్మ వాళ్ళందరూ కూర్చుండి వాడు అన్ని వాడు స్వర్గము నరకము ఇంకోటి అన్ని భూమి మీదనే ఉన్నాయి. వాడు ఆ ఉత్తరాఖండ్కి పైన ఉన్న భూభాగాలు, హిమాలయ ప్రాంతాల్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో వాడికి స్వర్గం అనేది పెట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్ కిందికి వస్తే భూమి అన్నాడు. ఓకే, అర్థమైందా? సో ఏదైనా భూమి మీద, శివుడు కైలాసం భూమి మీద ఉన్నప్పుడు వైకుంఠం ఏడుంటది? వాడి ఒక అడవిలో ఎక్కడనో ఒక మంచి కొండలలో గుట్టలలో ఒక ఇల్లు కట్టుకున్నాడు, పెద్ద ఇల్లు, రాజభవనం లాంటిది. సో దాన్ని ఒకటి స్వర్గం అన్నాడు, ఒకటి వైకుంఠం అన్నాడు, ఇంకోటి అన్నాడు. శివుడు, ఈ శక్తి, అమ్మవారు వీళ్ళు లోకల్ ఇక్కడి దేవతలు. కానీ వీళ్ళతో గెలవలేకపోయారు వాళ్ళు ఆర్యులు. అందుకని నువ్వు కూడా దేవుని పోరా అని చెప్పారు శివునికి. అర్థమైందా? సో అది సో అయితే ఇక్కడ ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఆర్య బ్రాహ్మణుడు అనేవాడు ఈ విధంగా యజ్ఞాలు యాగాదులు చేసి ఉన్నటువంటి పశు సంపదనంతా ఈ హవిస్సు చేయడం వల్ల ఏ స్థాయికి వచ్చిందంటే, దేశంలో వ్యవసాయం చేయడానికి పశువులు లేని పరిస్థితి వచ్చింది. ఇక ఈ హింసని తాళలేక, నరబలులు జంతుబలు చూడలేక చాలా మంది మూలవాసులు ఆదివాసులు ఈ యొక్క బుద్ధిజం జైనిజంలకు పోయారు. అంటే క్రీస్తు శక సంవత్సరం పూర్వము, అంటే క్రీస్తు పూర్వము అంటే ఇప్పటి నుంచి లెక్క పెడితే ఇప్పటి నుంచి 2600 ఒక 3000 సంవత్సరాల కింద ముచ్చట చెప్తున్నాయి. అరౌండ్ బుద్ధిజం అనేది అరౌండ్ 600 BCE వచ్చింది, 600-700. జైనిజం కూడా ఇంకో 50-100 సంవత్సరాల ముందు వచ్చింది. కానీ వాళ్ళంతా ఎవరు జైనిజం బుద్ధిజం స్టార్ట్ చేసిన వాళ్ళు? ఒక్కరు ఆర్య బ్రాహ్మణులు కాదు, మూలవాసులు ఆదివాసులు. ఇప్పుడు బుద్ధుడు అంటే ఆయన ఒక ట్రైబల్ రాజు కొడుకు, అర్థమైందా? సో ఈ మూలవాసులు ఈ యొక్క ఆర్య బ్రాహ్మణుల యొక్క హింసని ఈ చూడలేక వాళ్ళు ఈ శాంతి, సహనము, అహింస ఇవన్నిటిని బుద్ధిజం జైనిజం స్టార్ట్ చేస్తే ఒక అట్లీస్ట్ 2/3 జనాభా ఆ బుద్ధిజం జైనిజంలకు పోయే వారికి వన్ థర్డే ఉండే వారికి ఆర్య బ్రాహ్మణికి ఏం చేయాలో అర్థం కాక ఆ బుద్ధిజం జైనిజం అన్ని తీసుకొచ్చి ఇలా పెట్టిర్రు. ఆ బుద్ధిజం జైనిజం మందిరాలన్నీ ఈ ఆర్య బ్రాహ్మణుడి యొక్క మందిరాలుగా కన్వర్ట్ చేశారు. తవ్వకాల్లో ఆ బుద్ధిజం జైనిజం సంబంధించిన అన్ని బయటపడుతున్నాయి. అర్థమైందా? నేను ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నా ముచ్చట అంటే, హిందూయిజం వేరు, ఆర్య బ్రాహ్మణుడి సనాతన ధర్మం వేరు అని చెప్తున్నా. అర్థమైందా? హిందువులు పాటించే అన్ని ధర్మశాస్త్ర అన్నిటినీ మేము గౌరవిస్తాము, హిందూయిజాన్ని గౌరవిస్తాం. కానీ ఆర్య బ్రాహ్మణుడి సనాతన ధర్మాన్ని, వివక్షని పెంచి పోషించేదాన్ని, ఆర్యుడి గొప్పవాడు అని చెప్పేదాన్ని మేము అంగీకరించాం, మనువాదాన్ని అంగీకరించాం. బ్రాహ్మణుడు బ్రహ్మహత్యా పాపకం అంటాడు. బ్రాహ్మణ్ణి చంపితే పాపం అవుతుందంట, శూద్రుని చంపితే పాపం లేదు. శూద్రుని గోడకు కుర్చీలు వేసించేవారు, ఇక దళితుల అతిశూద్రుల పరిస్థితి అయితే ఊరికి దూరంగా పెట్టేవారు. మనుషులు చేయలేనటువంటి, చూడ్డానికే అసహ్యం వేసేటువంటి పనులని ఆ యొక్క అతిశూద్రులతో చేయించేవారు. అర్థమైందా? వాడి యొక్క ఉమ్మి నేల మీద పడితే ఎక్కడ మనకి ఈ యొక్క రోగాలు వస్తాయో, అంటరానితనం అవుతుంది అని చెప్పి వాడు ఈ యొక్క మూతికి ఒక ముంత పెట్టేవాడు. ఒకవేళ బై మిస్టేక్ లో మాట్లాడుతుంటే ఎక్కడైనా గింపుల్లో నేల మీద పడితే అది ఊడ్చుకుంటూ పోవాలని ముడ్డికి చీపురు కట్టేవాడు. అర్థమైందా? ఇక లెక్కలేనండి బాల్య వివాహాలు, వితంతు వివాహాలు ఇవేవి ఉండేవి కాదు. చిన్న పిల్లకి ముసలోని ఇచ్చి పెళ్లి చేసేవాడు. ఆ ముసలోడు తొందరగా చచ్చిపోయాడు ముసలోడు కాబట్టి ఇక ఈమెకు గుండు కొట్టించి ముండా అని పేరు పెట్టి గుండు కొట్టించి తెల్ల చీర కట్టి ఆమె రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అట్లా ఇంట్లోనే ఉండాలి. ఇక కొంతమంది ఉన్నత రాజులు, ఎవరైతే సమాజంలో అంత పేరున్న రాజులు వాళ్ళకుంటే అతని యొక్క ఆస్తి అన్నట్టు, వాడికి 4 భార్యలు, 50 మంది భార్యలు, 8 మంది భార్యలు ఉండేవారు. ఒక 10 మందో 50 మందో ఉంపుడు గత్తెలు ఉండేవారు ఇట్లా. సో అయితే ఆ రాజు చచ్చిపోతే అది రాజు యొక్క ఆస్తి కదా, వాళ్ళకి ఆ రాజు భార్యలకి చిన్నపిల్లలు ఉంటే వదిలేసేవారు, చిన్నపిల్లల సంరక్షణ చూడాలి కాబట్టి. ఇక మిగతా వాళ్ళందరినీ ఆ భార్యల్ని కానీ ఆ ఉంపుడు గత్తెల్ని కానీ రాజుతో పాటు కాలబెట్టేటోడు.
ఎందుకంటే వీడు ఏం చెప్పేవాడు, వర్ణ సంకరణం జరుగుతుంది, రాజుకి చెడ్డ పేరు వస్తుందని. ఇట్లా అనేక చట్టాలు. ఇక శూద్రులకి వేదం వినకూడదు, వేదము చదవకూడదు. వేదం వింటే సీసం పోసేవాడు, వేదం చదివితే నాలుకలు పోసేవాడు. ఇది నేను గాలి మాటలు చెప్తలేను. ఏ సంవత్సరం బ్రిటిష్ వాడు వచ్చినాక ఏమేమి ఈ దురాచారాలను ఒక్కొక్కటి మన యొక్క లోకల్ ఉన్నటువంటి ఈ యొక్క మూలవాసులు అనేక మంది, ఈ యొక్క కొంతమంది బ్రాహ్మణులు కూడా వీళ్ళని ఈ దరిద్రాన్ని చూడలేక వాళ్ళు కొట్లాడితే, బ్రిటిష్ వాడికి ఈ దేశంలో ఎక్కువ కాలం ఉండాలంటే ఎవరో ఒకరి మద్దతు కావాలి. కాబట్టి వానికి మన మీద ప్రేమ లేకపోయినా వాడు ఈ యొక్క అనేక చట్టాలు తెచ్చి ఇవన్నీ దరిద్రం రూపుమాపిండు. ఈ బ్రాహ్మణుడి యొక్క ఈ దరిద్రం లేకపోతే ఇలా శూద్రులు శాలోడు యొక్క మగ్గం నేసుకోవాలి, సకల ఆయన యొక్క ఏది బట్టలు ఉతకాలి, గిదే మొద్దు పని చేసుకోవాలి. అతి శూద్రులు క్లీనింగ్ పని చేయాలి. వీడేం చేయాలి, బాపనోడు నీకు నాకు కయ్యం పెట్టాలి, ఈ యొక్క ఏది వాడు కూర్చుండి గుళ్ళ వచ్చే అందరి దగ్గర సంపద అంతా, దేశంలో ఉన్న సంపద అంతా తీసుకొని గుళ్ళు ఎందుకు ధ్వంసం చేసిర్రు? ఒక ముస్లిం రాజులే చేయలే గుళ్ళని, ఒక బ్రిటిష్ వాడు చేయలే. అంతకుముందు పక్క రాజ్యపోడు ఈ రాజ్యం మీద దండయాత్ర చేసి గుళ్ళను ధ్వంసం చేసేవాడు. ఎందుకని? ఈ బాపనోడు దేశంలో ఉన్న సంపద, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, మనులు, మాణిక్యాలు అన్ని తీసుకొని గుళ్ళ దాచిపెట్టాడు. వినాయకుడి బొడ్డులను, ఆ విగ్రహం చెయ్యిలను, లేకపోతే శివలింగం పెట్టే ముందు లోపల తవ్వో. అందుకని అవన్నీ పలగొట్టిందంతా ఈ ముస్లిం పలగొట్టిరని చెప్తారు. కానీ మీరు గ్రామీణ ప్రాంతాల్లో వండి చాలా వరకు హిందువులే పలగొట్టిర్రు గుప్త నిధుల కోసం. మళ్ళీ వీడొక్కడు ముస్లిం ఒక్కడిని తిడతా అంటే ఎట్లా కలుస్తుందిరా? చెప్పండి మిత్రులారా. అంటే గత చరిత్ర, అది చరిత్ర అయిపోయింది. కొత్త పుస్తకం రాసుకున్నాం 1947 నుంచి కొత్త చరిత్ర, కొత్తది. ఇప్పటి సంగతి చెప్పాలి. అప్పుడు ఎప్పుడో 1500 సంవత్సరం అప్పుడున్న నియమాలు ఏంది, అప్పుడున్న చట్టాలు ఏంది, అప్పుడున్న కథ ఏంది, అప్పటికి ఇప్పుడు ఎందుకు? సో అయితే ఇక్కడ ఓవరాల్ నేను చెప్పదలుచుకున్న సారాంశం, ద మోరల్ ఆఫ్ ఇది ఏం చెప్తున్నా అంటే, హిందూయిజం వేరు, మూలవాసులు, ఆదివాసులు, శూద్రులు అని వాడు పేరు పెట్టిన వీళ్ళు మొక్కే దేవుళ్ళు, దేవతలు వేరు, ఆర్య బ్రాహ్మణుడు వేరు అని చెప్తున్నా. అంతే. ఆర్య బ్రాహ్మణుడి సనాతన ధర్మం వేరని చెప్తున్నా. ఆ ఆర్య బ్రాహ్మణుడి సనాతన ధర్మము లేకపోతే వాని యొక్క మనువాదంలో వివక్ష, బ్రాహ్మణుడే ఎన్ని తప్పులు చేసినా బ్రాహ్మణుడికి శిక్షలు లేవు. శూద్రుడి భార్యని బ్రాహ్మణుని దగ్గర 3 రాత్రులు వండబెట్టాలంట. ఫస్ట్ వాడు రుచి చూసినాకనే శూద్రునికి అలో చేస్తాడు. ఫస్ట్ వాడు ఎంగిల్ చేసినాకనే మిగతా వాడు. కొంతమంది దళితులకు సిగ్గుశరం లేదు, అమారా ప్రసాద్ లాంటి వారికి. అంబేద్కర్ గా వాదులం అని చెప్పుకునే గాడిద కొడుకులారా, వాడు అంబేద్కర్ రాజ్యాంగమే రాయలేదు అంటుండు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చింపుతా అంటుండు. అంబేద్కర్ గారు ఎవరికి వ్యతిరేకంగా, ఏ వివక్షకు వ్యతిరేకంగా కొట్లాడిండో ఈ అమారా ప్రసాద్ లాంటి లుచ్చనా కొడుకులు, ఈ బీజేపీ ఆర్ఎస్ అంధభక్తులు చెప్పాలి. కాలారాన్ టెంపుల్ కి దళితులను రానియకపోతే రానియాలని కొట్లాడిండు అంబేద్కర్ గారు. ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడిండు? ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్య బ్రాహ్మణ మనువాదులకు వ్యతిరేకంగా కొట్లాడిండా? ఎవడైనా బీసీ తప్పుదారి చేసి ఈ దళితులని అందరితో సమానంగా ఉండాలంటే ఈ బీసీకి కూడా శిక్ష వేసేవాడు ఈ బ్రాహ్మణుడు. ఎందుకంటే వాడు చెప్పిన మనువాదాన్ని పాటించకపోతే కఠినమైన శిక్షలు వేసేవాడు.